టైం ఎంత అయింది? 10 కరెక్ట్గా. అదైందా? అదంటే ఇక్కడ నుంచి వదిలి గంట అంతేగా? పొద్దున గంట వేసుకో. గంట అంతేలే. 12 బాగుంది మనం బయలకి. అంతే కదా? అంతే. అంతేలే. అన్న టైం అది దింపేస్తే గిద్దలూరులో 2 ముందు వెళ్ళినప్పుడు బ్యాచర్ పెడితే పని అయిపోతుంది మనకి. అదే అంటే పెట్టుకోకుండా అదే ఇది కూడా మధ్యకాలం దింపేసాం అనుకో, హోటల్ అన్నం తినేసి అన్నపూర్ణ నేను లోపల అటు పోయి ఒకసారి పలకలు ఇచ్చేసి అన్నం తినే లోపల అటు పోయేస్తాను. అన్న రమ్మంటారేమో. అవునులే. చూసుకొని బయలుదేరాము. కరెక్ట్గా భోజనం టైంకి వెళ్తాం గిద్దలు. కరెక్ట్గా టైంకి వెళ్తాం గిద్దలు. అంతే. దింపేసాము అనుకో ముందు, మళ్ళీ 2:00 బయలుదేరితే మనం చిన్నంగా తోటలు పోయి తోటలు చూసుకుంటే ప్రాబ్లం ఉంది. ఎందుకు ఈ చెట్లు కొట్టేలేదు, అలాగే ఉంచేసి బాగా నీడగా ఉందని ఎండాకాలం బాగా పనికొచ్చింది. మళ్ళీ వచ్చి చెట్లు మామూలుగా వీటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందంట. అదే దగ్గు ఉండకూడదు. మరి వీటి మటుకు ఎందుకు వెళ్ళేసాను అర్థం కాదా. వాటిలో పెరుగుతాయి అనుకుంటాయి, తొందరగా పెరుగుతాయి అనుకుంటా. నీళ్ళు బలి పీలుస్తాయి అంట భూమిలో. అది పక్కన కాలం ఉంది కదా, మామూలుగా కూడా భూమిలో సగం లాగేస్తాయి అంట శుభ్రంగా. మరి డేంజర్ అంట. అందంగా ఉంటాయనే కానీ చెట్లు అందంగా నీడొచ్చింది ఎండాకాలం కాదు, దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. కొట్టరే ఉన్నాయి, పెలుస్తుంది చెట్టు కూడా. మళ్ళీ గట్టి కూడా లాగి అంటే పాక్ పని ఎరిగింది. అంత గడ్డనం లేదు. జడ్డు మారాల్సిన తలనొప్పి లైట్గా ఉంటాను రాత్రన్న. ఇంకా అంటారు రాత్రి బాగా చల్లొచ్చి తల్లికి రేపు పొద్దున ఆగి ఎల్లుండి కొట్టి వదులుకుంటాడా. ఎందుకు ఊరుకుంటాడు? లోడ్ ఇట్లా కష్టం, ఇతరా కష్టం. లోడ్ ఎంత ముందు అయితే చెబితే నాకు ఇప్పుడు కాదు రేపు కుదరదు ఎల్లుండి పోతానంటే సరే సరే ఇష్టం అంటాడు. పెట్టినాక ఆడ పెట్టుకొని వాడు బిల్లు వేసినాక ప్రాబ్లం కదా. ఎవరికైనా ప్రాబ్లం వెళ్ళి ఇప్పుడు అదే ఇప్పుడు చెబుతుంది వరిస. అది మనం కొద్దిగా నిన్నగా చెప్పుంటే ఎవరో సెట్ చేసి వెళ్ళేవాడిని. మనవాడు పొద్దున్నే వరిసా అన్నాడు. ఇంకేం చేయాలా? ఏం చేయలేదు దాన్ని. అదే చెప్పా, అదే నాయన ముందు చెప్పండి, గబక్కన ఒప్పుకోకుండా ఉంటాను. అప్పటికప్పుడు చెప్పి నాకు ఒరిస్సా పోవాలి అడిపోవాలంటే ఏడ వస్తాను, సాయంత్రం పోదురా అంటాడు. సాయంత్రం లోపల పో అంటే నాకు ఫోన్ చేస్తాను. అదే చెప్పాను, పోతాలే సాయంత్రం అలా ఓపిక వస్తే. ఎంత దిగేటప్పుడు సాయంత్రం ఓపిక ఉండదు. బయలుదేరి వెళ్ళింది బట్టి ఆలో డ్రైవర్ ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, 2 డ్రైవర్లు. ఒకడు మన పక్కన ఒకడు పెట్టుకుంటే వాడు నేను అన్నాడంట, కాదన్నాడంట. నేను వరిసా నేను బాగాలేను అంత దూరం, లోకల్లో పోతాలే అన్నాడంట. లారీ ఏది విశాఖపట్నం చెన్నైకి వెళ్ళి వచ్చి 750 9 దాకా వచ్చి తెలిపి అందుకే 2 డ్రైవర్లు కావాలి కాబట్టి మొత్తం 3 అన్నమాట. ఒక రోడ్డు వీళ్ళు ఒక 2
రావడానికి పోతే వాళ్ళు వెళ్తారు సాయంత్రం చూసి వాడు అదే అన్నాడు, నేను ఇంక వెళ్ళలే, వాడు 2 రోజులు డ్యూటీ చేస్తున్నాడు, సాయంత్రం వెళ్తావా అని అడిగాడు. నేను చూస్తాలే కదా, నేను మళ్ళీ లోడ్ పోయించి మళ్ళీ పోవడం కష్టంగా ఉండింది, సరే ఏదో సాయంత్రం చూద్దాంలే అన్నాడు. సాయంత్రం వీలైతే అనమాట 2000 వస్తాయా వరుస పోయితే 2000 వస్తాయా 4000 ఇస్తాయి. చెప్పేవాళ్ళు నిన్న చెప్పారు సాయంత్రం చెప్పేవాళ్ళు నిన్న చెప్పారు అదే అంటున్నా, ఒక పూట ముందు 2 రోజుల ముందు చేస్తే మనకి ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోతాం. అది ఇప్పుడు చేస్తే మనం ఏడ వెళ్తాం. దీనికి కూడా అవుటర్ ఎత్తే బాగుంది అబ్బా, ఈ గ్రానైట్కి కూడా అవుటర్ ఎత్తే బాగుంది. వంటల్లో పంటల్లో పోయి పనులు సాయంత్రం డ్రైవర్ లేడు, డ్రైవర్ కావాలి అన్నాడు. మంచి డ్రైవర్ ఉంటుంది చూడండి, అది పర్మిట్గా పెట్టేద్దాం ఎవరన్నా. ఏంటంటే మెయిన్ నైట్ నిద్ర కాగాలి, దాని మెయిన్ రీజన్ అది. ఏదో దిప్పు మనలు మా పని మనలు పెట్టుకున్నాం అంటే నిద్ర కాగలేక, మొన్న ఏరే అతను నిద్ర కాగలేక బండి పొడిచాడు. బండి పొడితే ఆ బండి ఫేస్ అంతా అనిగిపోయింది. అది 7 లక్షలు ఉంటుంది మాకు చేయించాలంటే. కంటైనర్ గుద్దాడు పోయి నిద్రలో. వీళ్ళు ఎవరేమో నిద్ర కాగేవాళ్ళు కాపాలి, అంటాడు నిద్ర కాగాలి. గంట 2 గంటలు బయట పక్కన వచ్చారు కదా పనుకుంటే వెలుగు వచ్చేది లేదు. అంటే ఒకటే ఏదో ఒక అరగంట ఆపుకొని పనుకోవచ్చు, ఒక అరగంట లేదంటే గంట వరకు కవర్ చేయొచ్చు. మన వాళ్ళు అది చేస్తారు కదా, కొనుక్కుంటే లేచేవాళ్ళు కాదు ముందు ఎత్తారా, అంతా ముందు బ్యాచ్. మెలుగు రాదు మా బండిలో ముందు ఆగలేదు, అయిపోయిన తర్వాత అదే అదే డ్యూటీ అయిపోయినాక వేస్తారు, లేదు డ్యూటీలు ఎవరు తాగరు. కాకపోతే ఈ పొగులు నిద్రపోరు కదా. వీళ్ళు ఏం చేసే తప్పేందంటే నైట్ డ్యూటీ ఉందనుకో ఖచ్చితంగా మనం కనీసం 2-3 గంటలు కొనుక్కోవాలి పొగులు. కొనుక్కుంటే నీకు నైట్ అంత నిద్ర రాదు. వీళ్ళు పొగులు ఏమో పెత్తనాలు చేస్తూ ఉంటారు, తాగడానికి పోవడానికి చేయడం, మళ్ళీ డ్యూటీకి వెళ్తారు సార్. అక్కడ తేడా వస్తుంది ఎవరికైనా, నాకైనా సరే. ఇప్పుడు ఏంటంటే నైట్ డ్యూటీ ఉందనుకో ఖచ్చితంగా పొగులు 2-3 గంటలు కొనుక్కుంటా. డ్యూటీ ఉంది అనగానే తీసి కొనుక్కున్నాం అనుకో, రేపు మార్నింగ్ డ్యూటీ అయిపోయినా నిద్ర రాదు. నాకు ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్లో ఉంటుంది, అంత నిద్ర రాదు. మళ్ళీ అదో తనలో ఇప్పుడు ఇంటికి పోయి కొనుక్కుంటే తప్ప నిద్ర వచ్చినా 10 నిమిషాలు 5 నిమిషాలే. ఎక్కడ ఒకసారి కళ్ళు మూసుకున్నా, వచ్చేపడ్డ రిలాక్స్గా కళ్ళు మూసుకున్నా ఇంక వెళ్ళిపోద్ది అన్నమాట నిద్ర ముంపు. బాగా నిద్ర వచ్చింది అనుకో సైడ్ 10 నిమిషాలు అటు కళ్ళు మూసుకొని నిద్రపోయాను అనుకో నిద్ర ముంపు బాధ్యత. బాగా నిద్ర వచ్చేది ఎప్పుడంటే 2-3 రోజులు డ్యూటీ చేస్తుంటా చూడు, అప్పుడు పిలిస్తే వస్తుంటది ఇంకా. అది మనమేమో పెట్టడానికేమో ఉన్నారు డ్రైవర్లు, మంచి పర్సన్స్ గారు ఎవరు. ఇప్పుడు ఓనర్కి ఎట్లా అంటే గబక్కన ఫోన్ ఎత్తి సమాధానం చెప్పేటట్టుగా. ఇప్పుడు నైట్ ఒకసారి గబక్క సడన్గా డ్యూటీ పడింది అనుకో ఫోన్ ఎత్తేటట్టు ఉండాలి కానీ కట్ చేసేటట్టు ఉండకూడదు. మన బ్యాచ్ అంతా అట్లా అవసరం అయితే ఫోన్ ఎత్తారు, అవసరం అయితే పక్కన ఓనర్లు ఏమనుకుంటారు డ్యూటీ పొలుపు, డ్యూటీ ఉన్నప్పుడు కూడా అవసరం ఎగదెగుతున్నారు. 2 సార్లు ఎగదెగితే చాలబ్బా ఎవరినైనా, నువ్వు ఎంతరా పోరా పడతా ఉంటావు. ఎగదే అనుకోవడదు, డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీ చేసుకోవటం, శాంతంగా లేనప్పుడు తాగు వెళ్ళాడు, అది వేరే విషయం. డ్యూటీ ఉండిద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తాగటం గీకటం చేయకూడదు. నాకు డ్యూటీ లేదు ఓకే ఇంక ఈ పూట రిలాక్స్ ఉన్నప్పుడు తాగు ఏమైనా చేసుకో, అనవసరం. పచ్చిసరికి కదా మామూలుగా అయితే ఇబ్బంది లేదు పూట ఆగిన. పచ్చిసరికి ఏంటంటే ఒకసారి
ఒకసారి నమ్మవు కడప పోయా. ఆ, మామూలుగా అయితే ఆ కొండ దిగి వస్తే 15 కిలోమీటర్లు ఆ, కడపకి. ఆ, 120 కిలోమీటర్లకు వచ్చా. ఆ, అలా బండి కొండ మీద రాయచోటి అని ఒక కొండ ఉంది. ఆ, ఆ, రిటర్న్లో పోయేటప్పుడు బాగానే పోయాము. వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందంటే లోడ్ వేసుకుని వచ్చేటప్పుడు ఆ, ఒక ఆయిల్ లారీ జారి రోడ్డు మీద పడిపోయింది. ఆ, అది డీజిల్ కాదు, ఇంజిన్ ఆయిల్, ఆ, ఏదో ఇంజిన్ ఆయిల్ మొత్తం. ఆ, అయితే ఆ కొండ మీద కరెక్ట్గా మెరక మీద పడింది అది బండి. ఆ. 3 కిలోమీటర్లు రోడ్ అంతా అయింది ఆయిల్ 3 కిలోమీటర్లు. కిందకి. బా. అసలు ఏ బండి ఆగట్లేదంట. ఆ, ఆ పైన వచ్చే వాళ్ళు చెప్పారు. ఆ. అసలు ఈ బాట బ్రేక్ వేసి గుద్దుకున్నాయంట బండ్లు జారిపోయి ఆయిల్. జారిపోతుందంట బండ్లు. ఆ, ఆ. కార్లు కూడా టైర్లు తిరగేస్తున్నాయండి. అసలు గ్రిప్ అసలు దొరకట్లేదు. ఆ. మీరు అప్పుడు సార్ వెళ్దాం చిన్నగా బ్రేక్ వేసుకుని వెళ్ళినా కూడా ఇంక జారిపోయి బ్రేక్ ఆగదు కదా బండికి. ఆగదుగా. ఇంకా ఆగట్లేదు. ఇక వాడు అన్నాడు సైడ్లు వెళ్ళిపోతుంది బండ్లు నిలబడట్లేదు, ఆ, మీరు వెళ్ళమాకండి అన్నాడు. ఇది లోడు బండి ఫుల్గా. ఆ, అబ్బో ఇది కష్టం అట్ట అయితే ఆ. ఇంకా రోడ్డుకి వెళ్తాం కరెక్ట్ కదని చెప్పి మళ్ళీ 120 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరుక్కొని మళ్ళీ వచ్చాం ఒంగోలు. బా. కడపకు వచ్చేలాకి 3 గంటలు పట్టింది బా. మొత్తం. ఆ, అంతా సింగిల్ రోడ్డు. బా. ఆ రోడ్డు కొత్త రూటు. ఆ, ఎందుకులే నా పరిస్థితి ఆ, మామూలుగా కాదు. ఆ. దోల తీరింది వచ్చేలాగే అసలు మామూలు మోకాలు పట్టుకుపోయింది ఆ, అక్కడ ఒకసారి. ఆ, ఎందుకంటే అప్పటికి గంట ఆగాం ఆ, అక్కడ. ఆ, సరే క్లియర్ అయిద్దామని పాపం టిప్పర్లో తెచ్చి మట్టి పోసారంట. ఆ, పోసినా కూడా సరే జారిపోతుందంట అడిగాడు. ఆ. మట్టి పీల్చుకునేది కదా కొండ మట్టి. ఆ, పోసి అంత సరి అయినా కూడా నెక్స్ట్ రోజుకి అప్పుడు క్లియర్ అయిందంట. ఆ, అప్పుడు బండ్లు బాగా తిరుగుంటాయి కదా. ఆ. అప్పుడు కొంచెం ఉమ్. తర్వాత మామూలు వేరే వాళ్ళు పోతే అప్పుడు చెప్పారు ఆ, ఇప్పుడు కొంచెం పర్లేదు క్లియర్ అయింది. ఉండదు ఒకసారి అడిగిన ఆయన పై పైకి వస్తున్నాను. ఏం గుర్తుపోయేదా సబ్జెక్ట్. ఆ. ఇలాంటిది ఈ రోడ్డు కూడా అవుటర్ వేస్తే శుభ్రంగా ఆ. కరిగిది వాటర్ ఎప్పుడు డేంజర్ అయినా వాటర్ ఫీల్డ్ ఎప్పుడు డేంజర్ అయినా ఆ. ఏ పూటగా ఆ పూటే ఆ. పోయి రోడ్ ఇంటికి వచ్చి తగ్గకూడదు. ఆ. మనోడు ఆ రోజు లాంగ్ కొట్టి వచ్చాడు. మరి ఎంటకళ్ళు మొదలు పట్టియో ఏమో పాపం ఎట్నే పోతున్నారంట పోయి గుద్దాడు. ఆ. అదే గ్యాప్లో వెంటనే గుద్దాడు. ఆ. ఇంజిన్ అంతా నుద్దులు ముందుకు వచ్చినాం వెనక్కి వచ్చినాం. ఆ. బాగా అదృష్టం ఏంది అయ్యా అంటే ఎవరికి ఏం కాల. ఏం కాలా. చిన్న దెబ్బ చిన్న దెబ్బలు. ఆ. మొన్న ఆ బండిలో ఉన్న నా ఎంబడి వచ్చాడు ఒకసారి ఆ. మొన్న ట్రిప్ పోయినప్పుడు. ఆ. వాడు అసలు నిద్ర బాటలా కలిసి తీసుకొని వస్తా ఉంటాడు. గమనిస్తానే ఉన్నా. మామూలుగా అయితే వాళ్ళు ఎవరు వచ్చినా ఒరిస్సా వాళ్ళు ఆ. ఎక్కడ నిద్రపోతారు. ఆ. అస్సాం ఏదో వాళ్ళు ఉండేది అంతా హిందీ వాళ్ళు. ఆ. వాడు ఎక్కడ నిద్రపోతారు మేలుకొని ఉంటున్నాడు. ఏంది అని మా వాడిని అడిగితే అన్న మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు వాడు ఉన్నాడు అన్న బండిలో, వాడు అందుకే నిద్ర మాట్లేదు, మేమిద్దరేనన్న ఉంది అన్నాడు. వరే 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 ఏది ఇంతనే జరిగింది అంటే కాకపోతే ఎవరికి ఏం కాలేదు అన్న, బాగానేటిది అయింది. జీవితంలో మర్చిపోరు కానీ మనిషికి యాక్సిడెంట్ అయిందంటే మర్చిపోలేదు.
అయితే బాగుండు వేసాడు పైన కొంచెం కూడా ఏం చేస్తే నీట్గా లేదా ఈ రోడ్ ఎట్లా ఉంచి మీరు చిన్న ఈ వేస్తుంటే బాగుంటుంది. నెక్స్ట్ వల్ల బాగా ఇంట్లో పోయి ఇబ్బంది ఉంటాడు. రామతీర్థం శివరాత్రి ఎప్పుడు? శివరాత్రి ఫిబ్రవరిలో ఉండదు. ఇంకా టైం ఉంది అయితే. బాగుంది. చలి పెరిగిద్ది అయితే ఇంకా చలి పెరిగిద్ది. పెరిగిద్ది జనవరిలో ఫుల్గా ఉండదు. ఎందుకంటే భోగి పండుగ అయిపోయేదాకా ఒక రకంగా ఉంటుంది, శివరాత్రి దాకా ఇంకో రకం. శివరాత్రికి ఇంకా పోద్ది. అప్పుడు ఎండలో మార్చి ఎండాకాలం బాగా అది అయిపోగానే 15 రోజులకి అతనికి చికెన్ కూడా తినాల. 15 రోజులకి శివరాత్రి అయిపోయాక శివరాత్రి నుండి అమావాస్య 15 రోజులకి నిండు పౌర్ణమి రోజు చికెన్ కూడా తినాల. పడపకుండా తినాలి. అయిపోయిన 15 రోజులకి చికెన్ కూడా తినాల. కరెక్ట్గా 15 రోజులు దానికి దీనికి. అదే చూశాను శివరాత్రి రోజు కోటప్పకొడతో పాటు ఇంకా 4-5 తిన్నాలు ఉన్నాయి. జరుగుతుంది పెద్దయ్యా విన్నా శివరాత్రి రోజే కదా కోటప్పకొండ తిన్నా. అదే హైలైట్. ఎక్కడెక్కడ కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి ప్రభలు. అంత ప్రభలు తగ్గినాయి చేయట్లేదు. ప్రభలు తగ్గినాయి, జనం కూడా తగ్గారు. కానీ అది మాత్రం ఫేమస్. కోటప్పకొండ మాత్రం ఫేమస్. కోటప్పకొండ ఎప్పటి నుంచి అది నెంబర్ 1 కదా. వైజాగ్ నుంచి కూడా వస్తారు. సొమ్మాయి ఆటలు గిల్మ ఆటలు బాగా. బస్సులు అయితే తిరుపతి బస్సులు కూడా వస్తాయి ఏడుకి. అంతకుముందు నేను చూసినప్పుడు తిరుమల బస్సులు కూడా ఉన్నాయి కోటప్పకొండలో. అదే అంటుంది అప్పుడు కోటప్పకొండ తిన్నా నుంచి ఉంటాను. ఫేమస్ బాగా చేసాము. ఇప్పుడు తగ్గిపోయింది. నేను అన్ని చోట్ల ఉన్న ప్లేస్ మొత్తం ఇంతకుముందు బాగా ఓల్డ్ ప్లేస్ బాగుండేది కోటప్పకొండ కాడ. బాగుండేది ముందు. ఇప్పుడంతా షాపులు గీపులు పెట్రోల్ మొత్తం జంటలు ఇచ్చాడు. వాళ్ళ ప్లేస్ అంతా ఆక్రమించేస్తాడు. అంతకుముందు అంత బాగుండేది ఓపెన్ ప్లేస్. వాళ్ళకి ఎన్ని ప్రభలు పెట్టాలి వరుసగా. అదిగాక కోటప్పకొండలో మనం బస్సు కానీ ఆటో కానీ దిగి 2 కిలోమీటర్లు నడుచుకోవాలి ప్రభల కాడికి. అవును వెళ్తా ఉంటారు గులాబులు ఆటోలు దిగి నడిచిపోవటం. ముందు పోయిన వాళ్ళు ముందుగా వ్యాపారస్తులుగా ముందు పోతారు. ముందు రోజు వాళ్ళు కొంచెం దగ్గరికి వెళ్తారు. మిగతాదంతా పార్కింగ్ సరిపోదుగా. అందుకని ముందే ఆపుతారు. ఏమైంది ట్రాఫిక్ జామ్ ఏదో జేసీబీ మోటార్ ఏదో హెవీ ఇది తీసుకొచ్చాడు. దాన్ని దిప్పుతున్నాడు. జేసీబీ వచ్చిందంటే ఇంకా మొయిలేదు ఏదో వస్తేనే కోరి పనులు గ్రానైట్ ఇయ్యనా అదే చూస్తుంది. దీనికి వేరే రూట్ పడితే పిల్లలకి ఇబ్బంది ఉండదు, పోయడానికి ఇబ్బంది. రోడ్డు పడితే బాగానే ఉంటుంది. రోడ్డు పడాలి. టైం పెట్టుకుని పోవచ్చు. మరి చెట్లపాలెం ఇదంతా ఏంటంటే కొంచెం ఇది కదా ట్రాఫిక్ ఏరియా. 2 రోజులు సింగిల్ రోడ్. ఫ్యూచర్లో పడిద్దామా దీనికి? ఫ్యూచర్లో పడిద్దామా అంట. ఫ్యూచర్లో పడిద్దామా ఇప్పుడు ఏ శాంక్షన్ పోయిందా అన్నారు. శాంక్షన్ అయింది ఈ రోడ్డుకి కూడా. పెద్ద రోడ్డు చేస్తారు అది అన్నారు.
ఇక్కడ ఒకటి 10 గుంతలు. ఊళ్ళో ఇది ఫోన్ చేస్తున్నాడు. ఉండయ్యా ఊళ్ళో ఇది